హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారా, అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చే దారి. ఇంకొకసారి చూపించు అవి. మీరు చూస్తున్నదే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి వచ్చే దారి. అంటే ఆ దారి గత 5 ఏళ్లుగా మూసేశారు. మూసేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే వాడేవారు. చూడండి ఎంత అద్భుతంగా ఇదంతా కూడా సుందర నందన వనంగా తీర్చిదిద్దారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు దీన్ని బ్లాక్ చేశారు. కేవలం తన ఇంటికి మార్గంగా మాత్రమే మార్చుకున్నారు. వాస్తవానికి ఇక్కడి నుంచి చాలామంది ఇళ్ళకి వెళ్ళాలంటే, అటు చాలా ఊరుంది, ఆ ఊరు లోపలికి వెళ్ళాలంటే ఇదే దారి. ఇన్నాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, అటువైపు తిరిగి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోవడంతో ఇవాళ ఈ వే అనేది ఓపెన్ అయింది. అయితే ఇక్కడ సరే, జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటిని నిర్మించుకున్నారు. ఆ పక్క బాక్స్లో ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా మీరు చూడొచ్చు. అయితే ఆ ఇంటిని ఎంత పెట్టి నిర్మించుకున్నా మనకు సంబంధం లేని విషయం. ఎందుకంటే అది ఆయన సొంత ఇల్లు. ఆయన 1,00,000 కోట్ల రూపాయలు ఆయనకు ఉన్నాయనుకోండి, ఆ 1,00,000 కోట్ల రూపాయలతో కూడా ఆయన ఇల్లు కట్టుకోవచ్చు. సో అది మనకు అడగాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ శత్రు దుర్భేద్యంగా నిర్మించిన ఈ కోట లాంటి ఇంటిలో ఆయన సౌకర్యాల కోసం 45 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టారంటే నమ్మగలరా? సో ఆయన అక్కడికి వచ్చిన తర్వాత 2019లో దాదాపుగా 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. అంటే సౌకర్యాల కల్పన నిమిత్తం 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. మీరు సహజంగా మనం చూస్తూ ఉంటాం కదా, ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఉంటారు. చాలామంది అనుకుంటారు అది సచివాలయంలో నిర్వహిస్తున్న సమీక్ష ఏమో అనుకుంటారు. కాదు, ఆయన సచివాలయం మొహం కూడా చూడ్డు. తన ఇంట్లోనే సచివాలయం లాంటి సెట్ వేసుకొని, అందులోనే అక్కడే అందరి అధికారులను పిలిపించుకొని, అదే ముఖ్యమంత్రి కార్యాలయం, అదే ముఖ్యమంత్రి గారి ఇల్లు, సో అదే సచివాలయం. ఇంకా మాట్లాడాలంటే అదే వెంకటేశ్వర స్వామి గుడి, అదే ఉగాది ఉత్సవాల మండువ, ఇట్లా అనమాట. అంటే చివరికి దేవుళ్ళను కూడా, దేవుడి దగ్గరికి ఆయన వెళ్ళడు, దేవుళ్ళను కూడా మళ్ళీ పోనీ క్రిస్మస్కి ఏమన్నా ఆయన క్రిస్మస్ సెట్ వేసాడంటే వేయలా. క్రిస్మస్కి ఏమో పులివిందలకి వెళ్ళి అక్కడ చర్చిలో ప్రార్థనలు చేస్తాడు. కానీ హిందూ దేవాలయాలను మాత్రం సెట్ వేస్తాడు. సెట్ వేసి దేవుణ్ణి తన దగ్గర రప్పించుకుంటాడు. ఎంత కండకావరం అనాలి, ఎంత అహంకారం అనాలి చెప్పండి. ఎంత హిందువు కాకపోయినా కానీ హిందూ దేవుణ్ణి ఆయన చెంతకు తెచ్చుకొని అక్కడ ఆయన సెట్ వేసుకొని అక్కడ పూజలు, ఉత్సవాలు నిర్వహించిన సందర్భం మనం చూసాం. సో ఆయన వీటన్నిటి కోసం 2019లో 18 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 2020లో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత అంటే మొత్తం 28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2019, 2020 కల్లా. సో 28 కోట్లలో ఆయన ఖర్చు చూపించింది 13 కోట్లు మాత్రమే. మిగతా జీవోలు బయటకు రాకుండా తొక్కి పెట్టేశాడు. ఆ తర్వాత వివిఐపి సెక్యూరిటీ ఏర్పాట్ల కోసం R&B నుంచి భారీగా నిధులు ఖర్చు పెట్టించాడు. 2022లో 8 కోట్లు, 2023లో 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడు. ఆయన హయాంలో చివరి ఏడాది అంటే 2024లో చూస్తే కనుక 3.5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే తాడేపల్లి ప్యాలెస్లో వివిధ హంగుల కోసం ఇలా చూసుకుంటా పోతే 45.54 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దీంట్లో మొత్తం కలిపి 15 కోట్లే చూపించారు ఉత్తర్వులు. అంటే జీవో కాపీలు మనకు తెలిసింది కేవలం 15 కోట్లు మాత్రమే. అంటే 30 కోట్ల రూపాయలు జనానికి తెలియకుండా వాడి దొబ్బారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఫర్నిచర్ కోసం అడిగితే బొచ్చులో ఫర్నిచర్ ఇచ్చేస్తానన్నాడు కొడాలినా, అని ఇప్పటివరకు ఇవ్వాల. ఫర్నిచర్ ఎంతైందో చెప్తే ఇచ్చేస్తారు. కండకావరం, అహంకారం. 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అహంకారం తగ్గలేదంటే చూడండి. సో ఒక్కసారి చూడండి, ఈ రోడ్డును మొత్తం సుందరీకరణ చేయడానికి ఎంత ఖర్చు ఉంటుంది. మనందరమేమో ఎలాంటి రోడ్లలో తిరుగుతూ ఉంటాం, మనమందరమేమో గతుకుల మయం, అలాంటి దౌర్భాగ్యమైన రోడ్లు తిరుగుతుంటే ఇవాళ చూడండి పార్కులో లాగా లైటింగులు చూడండి, రోడ్డు డివైడరు, సో దాన్ని సుందరీకరణ చేయడం చూడండి. అలాగే నా వెనక చూస్తున్నారు కదా, ఇందులో ఈ రకరకాల చెట్లు, రకరకాల పువ్వులు కలర్ఫుల్గా తయారు చేసి శత్రు దుర్భేద్యంగా ఎవరు కూడా ఆయన కనీసం చూడటానికి కూడా సాహసం చేయనట్టుగా అవతల వైపు నుంచి ఆయన ఒక కంచెలాగా నిర్మించుకున్నాడు. ఆయన ఇంటిని కూడా మీరు చూస్తే ఒక పెద్ద అంటే కటకటాలు, ఒక ఐరన్ ఫెన్సింగ్ ఆయన ఇంటికి వేయటం జరిగింది. సో మొదటి నుంచి కోటల్లో ఉండడం అలవాటు. అంటే వైట్ ప్యాలెస్ మనం చూసాం, బెంగళూరు వైట్ ప్యాలెస్ కథలు చెప్పుకుంటాం కదా, కథలుగా అట్లాగా
జగన్మోహన్ రెడ్డి గారు వైట్ ప్యాలెస్లో ఎన్ని గదులు ఉన్నాయంటే చాలా చెప్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయని నాకు తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఒక హై ఎండ్లో కట్టుకున్నాడు. ఆ ఇంట్లో 2019 నుంచి ఉన్నాడు అనమాట. 2019లో గృహప్రవేశం చేశారు, అప్పటి నుంచి ఉన్నారు. మొత్తం మీద ఫర్నిచర్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఖర్చులకు సంబంధించి కావచ్చు, మొత్తం 45 కోట్ల రూపాయలు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక పవన్ కళ్యాణ్ గారి ఛాంబర్ని, ఆయన స్పెషల్ ఆఫీస్ని, ఆయన క్యాంప్ ఆఫీస్ని మళ్ళీ రెన్యువల్ అంటే మంచిగా చేయాలి అంటే కనుక ₹1 కోటి ఖర్చు అవుద్దని అధికారులు చెప్పారు. వద్దు అలానే ఉంచండి అన్నారు. ఫర్నిచర్ వేయడానికి సార్ కొత్త ఫర్నిచర్ కొందాం సార్, ఇదంతా పాడైపోయింది కదా అంటే పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు, నేను కొత్త ఫర్నిచర్ నా డబ్బులతో తెచ్చుకుంటానన్నాడు. కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న డబ్బుతో ఆయన తన ఫర్నిచర్ తానే కొనుక్కుంటున్నాడు. ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు పెట్టించదలుచుకోలేదు, తన జీతాన్ని కూడా ఆయన తీసుకోలేదు. అలాంటి వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వ సొమ్మును అప్పనంగా 45 కోట్ల రూపాయలు దొబ్బేసి తన విలాసాలకు ఖర్చు పెట్టుకున్నాలని చేశాం. ఇంకా చెప్పాలంటే చూడండి, అక్కడ సరే ఇది చాలా తక్కువ, కోట్ల రూపాయలు 590 కోట్ల రూపాయలు పెట్టి రిషికొండ దగ్గర ఆయన ఎలాంటి నిర్మాణం చేసుకున్నా మనం చూసాం. కమోడు ఖరీదు, ఉదయాన్నే కూర్చునే కమోడు ఖరీదు 36 లక్షల రూపాయలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రజల సొమ్ము ఎంత మంచినీళ్ల ప్రాయంలాగా ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారని. సో ప్రజలు ఇవన్నీ చూసే ఆయనకు 11 సీట్లు, బహుశా ప్రజలకు ఇంత డెప్త్ తెలియకపోయినా కానీ సో జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి నచ్చకే ఆయన 11 సీట్లలో కూర్చోబెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన బుద్ధి తెచ్చుకోకుండా ఇవాళ ప్రజల సమస్యల మీద పోరాడండి అయ్యా అంటే ఎవడో రషీద్ అనే ఒక రౌడీ షీటర్ని చంపేశాడు, ఇంకో రౌడీ షీటర్ అంటే వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు. కనీసం ప్రజలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. సో వరదలు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, వీటన్నిటికి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడాలి. రకరకాల అంశాలు ఉన్నాయి ప్రజలకు సంబంధించి, వాటిని మాట్లాడాలి, ప్రశ్నించాలి కదా. 11 సీట్లు ఇచ్చారుగా, 11 సీట్లు ఇచ్చారు, 40% ఓట్లేశారు మీకు జనం. ఆ 40% పక్షాన మీరు మాట్లాడాలి కదా. కానీ ఇవన్నీ ఎగ్గొట్టి అసెంబ్లీని ఢిల్లీకి వెళ్ళి నాటకాలు ఆడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజలు చాలా దేశానికే తలమానికమైన తీర్పునిచ్చారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈసారి ఆ 11లో 1 పోయే అవకాశం ఉంది, 1 మాత్రమే, అది కూడా పులివెందుల్లో జగన్ గెలుస్తాడా అనేది కూడా సందేహమే. సో ఇలాగే చేస్తే లేదు, నేను మారాను, నేను జనం మనిషిగా ఉంటాను అంటే కనుక ఖచ్చితంగా ఒక మంచి ప్రతిపక్షంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలగాలని కోరుకుందాం.